హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. ఇవాళ రుచి చూడులో మీకు సరికొత్త రెసిపీస్ని పరిచయం చేసేందుకు జూబ్లీ హిల్స్లో ఉన్న ఉలవచారు రెస్టారెంట్కి వచ్చేసాం. మరి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ షెఫ్ అలాగే సెలబ్రిటీ షెఫ్ అయిన యాదగిరి గారు మన కోసం మంచి మంచి రెసిపీస్ని రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా యాదగిరి గారిని పరిచయం చేసుకుని ఆయన ఇవాళ మన కోసం ప్రిపేర్ చేసే రెసిపీస్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ యాదగిరి గారు, వెల్కమ్ టు రుచి చూడు. హాయ్ అండి. ఓకే, సో మరి మన వ్యూవర్స్ కోసం ఇవాళ ఏ రెసిపీస్ని ప్రిపేర్ చేయబోతున్నారు? ఈరోజు కోడి గారెలు. కోడి గారెలా? అవునండి. ఏంటండి ఈ పేర్లు? పకోడీలు వినాం కానీ కోడి గారెలు కూడా ఉన్నాయా? అవునండి, కోడి గారె. పకోడీలో కోడి లేనట్టు కోడి గారెల్లో కోడి ఉంటుందా ఉండదా? కోడి గారెల్లో కోడి ఉంటుందండి. ఓకే, సరే అయితే. కోడి గారెలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? చెప్తానండి. ఓకే, ముందుగా కోడి గారెలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. చికెన్ 200 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం పిండి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఓకే, మరి తయారు చేసే విధానంకి కావాల్సినది ఏంటి? ఫస్ట్ ఏం చేయబోతున్నారు? ముందుగానే చికెన్ తీసేసుకొని, ఓకే, అందులో మీరు మిక్సీ పట్టారా దీన్ని? అవునండి. ఓకే, సో బోన్లెస్ చికెన్ తీసుకొని దాన్ని మిక్సీ పట్టాలండి, ఇలా మెత్తగా అవుతుంది అప్పుడు. ఓకే, దాంట్లో ఏం యాడ్ చేయాలి? ముందుగా మనం ఓకే, స్టవ్ వెలిగించుకుంటామా? ఈలోపు నూనె వేడి అవుతూ ఉంటుంది, మనం ప్రాసెస్. ఇది డీప్ ఫ్రై ఐటమా అయితే? అవును, డీప్ ఫ్రైడ్ ఐటమ్. ఓకే, సో స్నాక్స్ లాగా బాగుంటుందేమో కదా? స్నాక్స్ కు చాలా బాగుంటుంది. స్టార్టర్స్ లాగా కూడా చేసుకోవచ్చు దీన్ని మెనూకి ముందు. ఓకే, ఇది స్నాక్స్ గానే మనం దీన్ని వాడుకోవాలి. ఓకే, దాంట్లో ఇంకేమైనా యాడ్ చేశారా ముందు? ఏం లేదా? ఇంకేం లేదండి. ఓకే, ఇప్పుడు మనము దీంట్లో కరివేపాకు, అల్లం ముక్కలు, ఓకే, వెల్లుల్లి ముక్కలు, పుదీనా, కొత్తిమీర, ఓకే, ఇవన్నీ వేసి బాగా. వేరే పిండి ఏం అవసరం లేదా? వరి పిండి కానీ లేకపోతే శనగ పిండి కానీ అదే వేసుకోవాలా? ఓకే, మనకు ఇదేంటంటే మధ్యన తినేటప్పుడు మనకు తగిలితే చాలా బాగుంటుంది. ఓకే, ఆయిల్ వేస్తారా? మళ్ళీ మొత్తం బాగా వేడెక్కినట్టుంది. అవును, బాగా ఇట్లా మునిగినట్టు వేయాలా? అవునండి. ఓకే, కాబట్టి బాగానే ఎక్కువనే తీసుకున్నాను. నూనె కొంచెం ఎక్కువగా ఉండాలి. ఓకే, కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు వేశారు కదా? అవును. సాల్ట్ వేయలేదు ఇప్పటివరకు. వావ్, వెరీ గుడ్. శనగపిండి. ఓకే, శనగపిండి కొద్దిగా, బియ్యం పిండి కొద్దిగా. ఓకే, జస్ట్ బైండింగ్ కోసమేనా? అంతే. ఓకే, కార్న్ ఫ్లోర్ కూడా వాడచ్చా? దీనికి కార్న్ ఫ్లోర్ వాడదు. అది కార్న్ ఫ్లోర్ ఎప్పుడైతే వాడతామో అది చైనీస్ ఐటమ్ కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, ఓకే, నిజంగానే కూడా ఇది ఇండియన్ ట్రెడిషన్ ఫుడ్ కదా? అవునండి. గారె దట్టు తెలంగాణ. ఓకే, ఇది కొంచెం బాగా మనం కలుపుకోవాలి. ఈ విధంగా చిన్న గారెలాగా ఒత్తుకొని. కోడి చెక్కలు కూడా అనొచ్చు దీన్ని. కోడి చెక్కలు అంటారు కదా? ఓకే, నార్మల్గా మనం బియ్యపిండితోని చెక్కలు చేసుకుంటూ ఉంటాం కదా, గారెలు, చెక్కలు. అవును. ఓకే, మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కదా? అల్లం వెల్లుల్లి సెపరేట్ గా వేశారు. దీంట్లో అల్లము వెల్లుల్లి అంటే పేస్ట్ వాడడం వల్ల తెలియదు. ఇది తినేటప్పుడు మధ్యన వెల్లుల్లి అల్లం తగలడం వల్ల కమ్మదనం, దాని ఒరిజినాలిటీ తెలుస్తుంది. మిక్స్ అయిపోతే ఏది ఉంది ఏం లేదో తెలియదు కదా. అందుకని ఇలా బాగా కలుపుకొని మనం బాగా కలపాలా? అట్లా బాగా. చేతికి ఏమైనా నూనె లాంటిది రాసుకొని వేయాలా? ఆర్ యాజ్ ఇట్ ఈస్ అట్లా వేసేయచ్చా? అట్లాగే వేసుకోవచ్చు. ఇలా చేసేసుకొని మనం చిన్నగా మనకు ఒత్తుకోవాలన్నమాట. ఓకే, చెక్కల్లాగా, గారెలాగా. ఓకే, అంతే.
హోల్ వద్దా మధ్యలో? పోలొద్దు. ఓకే అంటే తెలంగాణ స్టైల్ అయితేనేమో ఇలా ఉంటుంది, ఓకే. ఓల్ అయితేనేమో ఆంధ్ర స్టైల్. ఆంధ్ర స్టైల్ అవుతుంది. సో ఆంధ్ర స్టైల్ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు మధ్యలో హోల్ పెట్టుకోండి గారెలకి, లేకపోతే నార్మల్గా వేసేసుకోవచ్చు. ఇలా మనకు ఎంత క్వాంటిటీ కావస్తే ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజులో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. కాదండి, మీరు రెగ్యులర్గా మీరు ఇలా యాంకరింగ్ చేస్తూ ఉంటారు, చాలా రకరకాల వంటలు చూస్తుంటారు. మీరేమైనా ఇంటికి వెళ్ళి మీరు వంటలు ఏమైనా చేసి నేను ఇన్స్పిరేషన్ తో చికెన్ దమ్ బిర్యానీ చేశాను నేను. చాలా చాలా సూపర్గా కుదిరింది. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో అందుకే నేను బాగా కాన్ఫిడెంట్గా చెప్తాను ఏంటంటే, రుచి చూడు ప్రోగ్రాంలో మేము చూపించే ఈ ఐటమ్స్ చూపిస్తున్నాం కదా ఏదైతే ఉన్నాయో అంత ప్రొసీజర్ అంతా కూడా. సో అది చూసి ఫాలో అయ్యి వాళ్ళ ఇంట్లో చేస్తే కూడా డెఫినెట్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు డెఫినెట్గా నచ్చుతారు, వాళ్ళకి నచ్చుతుంది అని నేను చెప్తూనే ఉంటాను ప్రతిసారి. అట్లా నేనేమనుకున్నానంటే కాదు మీరు ఇక్కడ చూసి టేస్ట్ చూడటం వరకే అనుకున్నాను నేనైతే. ఎందుకంటే చాలా వరకు చెప్పడానికి ఒక మాట ఉంటే ప్రాక్టికల్గా ఇంకొక మాట ఉంటుంది కదా. అవునవును. అదే మీరు చేస్తున్నారంటే నిజంగానే మీరందరూ కూడా స్వాతి గారిని ఒకసారి శభాష్ అనాలి. ఇప్పుడు రుచి చూడలో ఇంకా ఇప్పుడు మనం చికెన్తో చేసాం కదా ఇది. అవునండి. మామూలుగా కీమాతో కూడా చేయొచ్చు, అంటే మటన్ కీమాతో కూడా చేసుకోవచ్చు. ఎట్లా అంటే మటన్ అంత తొందరగా ఉడకదు. ఓకే. చికెన్ అయితే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనకు చికెన్ ఉడికిపోతుంది. ఓకే. ఒకవేళ నిజంగానే అనుకుంటే ఫిష్తో చేయొచ్చా? మళ్ళీ ఫిష్ బోన్లెస్తో చేయొచ్చు. ఓకే. ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది కదా, ఫిష్ స్మెల్ కొంచెం వేరేలాగా ఉంటుంది కదా, పర్వాలేదు, అయినా టేస్ట్ బాగానే ఉంటుంది. ఈ విధంగా మనకు వెజిటేరియన్ వాళ్ళకి ఆలు ఇంకేమైనా వేసుకోవచ్చు అట్లా? అంటే కట్లెట్లు అన్నీ ఉన్నాయి కదండి, అవి ఆల్రెడీ. ఇంకా నార్మల్ కొత్తదనం ఏముంది, షెఫ్ ఏదైనా చెప్తే అది కొత్తదనంగా ఉండాలి, అది న్యాచురల్కు దగ్గరగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఉంటాయా ఇవి? ఉంటాయండి. ఒక రోజు ఉంటాయా? నాన్ వెజ్ అంటేనే ఒక రోజు అండి, అంతకనే. అంతే కరెక్టే. అంటే ఈ చికెన్ పచ్చడి ఇవి ఉంటాయి కదా, అది ఉప్పు కారాలతో పాటు ఉంటాయి కాబట్టి అవైతే నిలువ ఉంటాయి. యాదగిరి గారు ఇదేంటి గోల్డెన్ బ్రౌన్ రావాలా? అవునండి. ఓకే. గోల్డెన్ బ్రౌన్గా రావాలి. అసలు ఎవరికన్నా మీరు ఇలా పెట్టి అంటే వెజిటేరియన్ తినే వాళ్ళకు కూడా నాన్ వెజ్ అని తెలియకుండా మ్యాష్ అయిపోయి సేమ్ దాని ఫ్లేవరు దాని అరోమా తెలియదు. ఎందుకంటే అసలు చికెన్ స్మెల్ ఎక్కడ కనిపించదు. కానీ అలా అని చెప్పేసి మీరు వెజిటేరియన్ వాళ్ళు నాన్ వెజ్ చేసేరు అన్నమాట. అసలు అట్లాంటివి లేదండి, పాపం ఇబ్బంది పెట్టద్దు ఎవరిని కదా. అవును, నచ్చింది పెట్టాలి, కానీ ఫుడ్ విషయంలో ఇలా ఎలా ఉంది చూసారు కదా. ఎగ్జాంపుల్ చూడండి ఎంత బాగా వచ్చింది అసలు. చూస్తేనే అదేదో చాలా క్రిస్పీగా ఉంటుందేమో అనిపిస్తుంది, పొంగినట్టుగా. అవును. అసలు చికెన్తో చేస్తే ఇలా మామూలుగా మనం ఇంట్లో పూరి చేస్తే మినీ పూరి చేస్తే ఎలా పొంగుతుందో అలా మినీ పూరి లాగా పొంగాయి. ఎంత చక్కగా గోల్డ్ కలర్లో మెరిసిపోతా ఉంది. తీసేయడమేనా ఇంకా కొంచెం అంటే కొంచెం కలర్ రావాలి. ఓకే. ఆ లోపల పచ్చిదనం కూడా అందుకని. అవును. రెగ్యులర్గా మనం వంటలు చేస్తున్నప్పుడు సాత్విక స్వభావం, సాత్విక స్వభావంతో వంట చేసినట్టయితే అందరు కూడా తిన్నవాళ్ళు అలాగే చేసిన వాళ్ళు ఆ ఎఫెక్ట్ అనేది వాళ్ళ మీద పడకుండా వాళ్ళు కూడా ప్రశాంతమైన తిన్న తర్వాత మన మనిషిని ఇన్స్పిరేషన్ చేస్తూ ఉంటుంది. వంట అనేది వాళ్ళ ఫైరింగ్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఆ స్వాతిక స్వభావంతో వంట చేసినట్టయితే మనందరం కూడా ఇల్లి పాదులు హ్యాపీగా ఉంటారు. వంట చేస్తున్నప్పుడు ఏమంటారంటే అత్త మీద కోపం తీసుకువెళ్ళి దుత్త మీద దీపించినట్టుగా మనం చేసే ఏదో ఎవరో ఏమన్నారు అనే భావనతో మనం వంట చేసినట్టయితే ఆ భావన అనేది ఆ ఫుడ్లోకి వచ్చి తిన్న వాళ్ళపైన ఆ ప్రభావం చూపిస్తుందని చెప్పేసి మనకు వేదాలు నేర్పుతున్నాయి. పాకశాస్త్రం మనకు నేర్పుతున్న విద్య. ఇక్కడ మంచి గోల్డ్ కలర్గా వచ్చేసాయి. దీన్ని మనము తీసుకొని మళ్ళీ దీనికి ఒక పైనుంచి కొంచెం పౌడర్ జల్లి ఒక దీన్ని నంచుకోవడానికి ఒక చిన్న చట్నీ చేసేస్తే అప్పుడు అదిరిపోతుంది. చట్నీ కాంబినేషన్ తో బాగుంటాయి.
యాదగిరి గారు రెడీ అయిపోయినట్టేనా ఇంకేమైనా ఉందా? ఇంకా దీనికి కొంచెం ఉంది, బట్ ఇక్కడికైతే ఈ గారె వరకు రెడీ అయిపోయింది. ఓకే, మరి గారె రెడీ అయింది కాబట్టి ఒకసారి వ్యూవర్స్ కి నేను ప్రిపరేషన్ చెప్తాను ఒకసారి. దీని వరకు చెప్పేసేయండి, మళ్ళీ దానికి సాస్ అంటే దానికి కాంబినేషన్గా సాస్ చేసేస్తే నంచుకొని తింటే వాహ్ అనిపిస్తుంది. ఓకే, సో సాస్ గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. నేను వ్యూవర్స్ కి ప్రొసీజర్ చెప్తాను. చెప్పండి. సో వ్యూవర్స్, కోడి గారె ఆల్రెడీ నా చేతిలో రెడీగా ఉన్నాయి. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి నేను ప్రొసీజర్ చెప్తాను, నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో చికెన్ని చక్కగా మ్యాష్ చేసి మిక్సీ పట్టిన చికెన్ని, బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. దాంట్లో కరివేపాకు వేయాలి, అలాగే అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, తర్వాత కొద్దిగా నానబెట్టుకున్న శనగపప్పు, ఒక గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు, కొద్దిగా బైండింగ్ కోసం శనగపిండి, ఆ తర్వాత వరిపిండి, ఇవన్నీ కూడా వేసి బాగా కలపాలి. అది ఎలా ఉండాలి అంటే నార్మల్గా మనము సంప్రదాయ వంటలలో చూస్తూ ఉంటాం, చెక్కలు అంటూ ఉంటాం, గారెలు అంటూ ఉంటాం తెలంగాణలో. సో అలా చెక్కలకు కానీ గారెలకు కానీ ఎలాగైతే మనం పిండి ముద్దను రెడీ చేసి పెట్టుకుంటామో జనరల్గా వరిపిండితో చేసుకుంటూ ఉంటాం కదా, సో దాన్ని ఎలాగైతే మనం ఆ పిండిని రెడీ చేసి పెట్టుకుంటామో స్మూత్గా ఉండేలాగా అలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ అదర్ ఫ్లోర్ ఇక్కడ మనం వాడుతుంది ఏంటంటే చికెన్కి బైండింగ్ కోసం కొద్దిగా వరిపిండి వాడాము, అలాగే శనగపిండి వాడాము. బాగా కలపాలి, అంటే మనం ఆల్రెడీ ఏవైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యూజ్ చేసామో అవన్నీ కూడా చక్కగా మొత్తం పిండి అంతటికి కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా చూసుకొని, స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకొని అంతసేపు కలుపుతూ ఉండాలి. ఈలోపు స్టవ్ వెలిగించుకుని బాండ్లీ పెట్టేసి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి అది బాగా కాగిన తర్వాత ఈ మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో పిండి, అది చికెన్ ముద్ద ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దాన్ని చక్కగా చిన్న రెండు చేతిలో లెఫ్ట్ హ్యాండ్లోకి తీసుకొని మనం గారెలకు ఏదైతే ఎలాగైతే ఒత్తుకుంటామో ఆ షేప్ ఉంటుంది కదా, సో అలా ప్రిపేర్ చేసుకుని దాన్ని ఆల్రెడీ కాగిన నూనెలో వేసి చక్కగా వేయించుకోవాలి. అయితే చికెన్ బదులు మటన్ కూడా వాడుకోవచ్చు కదా అని నేను ఒక డౌట్ అడిగితే వద్దన్నారు కదా, సో మటన్ మాత్రం వాడకండి, మీరు చికెన్ మాత్రమే వాడండి. చికెన్ అయితేనే అది మంచిగా కుక్ అవుతుంది. అయితే ఈ బాయిల్ అవ్వడం కానీ లేకపోతే కుక్ అవ్వడం కానీ ఇదంతా కూడా కొంచెం లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో అయితేనే బాగుంటుంది, లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి అండ్ చిన్నగా తిప్పుతూ ఉండాలి. ఎప్పుడైనా మన గారెల విషయం తెలిసిందే కదా, చక్కగా వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అన్నట్టు. సో ఇలా చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో ఇప్పటి వరకు ప్రొసీజర్ ఇది. అయితే దీంతో పాటు సాస్ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది అన్నారు యాదగిరి గారు. మరి సాస్ ప్రిపరేషన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. యాదగిరి గారు, మరి రెడీ అయిపోయాయి కదా ఇవైతే. సాస్ అన్నారు, ఎలా ఉండబోతోంది సాస్? కోడి గారెలు అంటేనే ఓకే కరకరలాడి స్మెల్ మాత్రం అదరహో. ఇలా మనకు కోడి గారెలు డైరెక్ట్ ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకున్నారా మీరు? ఓకే, సాస్ అన్నారు, చేస్తాను ఇప్పుడు. ఇది ప్రజెంటేషన్తో పాటు మనం సాస్ చేద్దాం. ఇది ఇక్కడికి మొత్తం కంప్లీట్ చేసి అప్పుడు సాస్కి వెళ్ళిపోదాం. కోడి గారెలు ఓకే కరకరలాడతో పాటు గుమ్మగుమ్మలాడుతుంది. ఓకే, ఇది మీరు పట్టుకోండి లోపు. ఓకే, మీరు ఆ స్మెల్ను చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇది బాగాలేదండి, ఎప్పుడెప్పుడు ఈ స్మెల్ చూసానంటే నేను ఎప్పుడెప్పుడు నోట్లో పెట్టేసుకుందామనే ఉంటుంది. మీరు ఆ స్మెల్తో ఎంజాయ్ చేస్తుండండి. నేను ఇక్కడ చట్నీ చేస్తుంటాను, ఎందుకంటే దానికి కాంబినేషన్ చట్నీ ఇస్తే మాత్రం అద్దరిపోతుంది. ఆ చట్నీ నేను తయారు చేస్తాను ఇప్పుడు. ఓకే, ఫస్ట్ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేయండి. ఓకే, పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీరా పౌడర్, ఉప్పు. మనం సాస్ అనుకున్నాము, కాకపోతే చట్నీ లాగా ఉంటుందట. సో ఈ చికెన్ గారెలకు కావాల్సిన చట్నీకి ఏవైతే ఇంగ్రీడియంట్స్ అవసరమో అవన్నీ చెప్పేశారు కదా. సో ప్రొసీజర్ చూద్దాం ఇప్పుడు. ముందుగా పెరుగు మనము తీసుకోవాలి. ఓకే, సో మంచి గడ్డ పెరుగు. ఓకే, ఈ గడ్డ పెరుగును తీసుకొని ఉప్పు ఇందులో వేసుకోవాలి. ఓకే, అంత పడుతుందా? అవునండి, ఎందుకంటే పెరుగు కదా. ఓకే, అదేవిధంగా కొత్తిమీర సన్నగా ఇలా అదే చాలా బాగా చాపింగ్ చేసుకోవాలి. ఎంత సన్నగా చేసుకుంటే మీకు అంత బాగుంటుంది. ఓకే, ఇలా కొత్తిమీర వేసుకున్నాం. అదేవిధంగా సన్నగా తరిగిన ఉల్లిపాయ. ఓకే, ఉల్లిపాయ వేసుకున్నాం. ఇందులో కారం. ఓకే,
ఇది ఇలా బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఏమేమి వేసారు ఇప్పుడు? పెరుగు, గడ్డ పెరుగు, తర్వాత దాంట్లో ఉల్లిపాయలు, ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, అవును, కొత్తిమీర, ఉప్పు, కారం, జీరా పౌడర్, రైట్? జీరా పౌడర్, పచ్చిమిర్చి వేయలేదు, రెడ్ చిల్లీ పౌడర్ వేసాం. ఓకే ఓకే. అయితే దీంట్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే మనకు దీంట్లో కావాల్సింది ఏంటంటే వెల్లుల్లి ఓకే పేస్ట్. ఓకే, ఆ అరోమా ఏదైతే తగిలితే కోడి గారెకి తగిలింది అనుకోండి, అబ్బా అనిపించేలా ఉంటుంది. కొద్దిగా మనం ఇందులో వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో ఉత్త వెల్లుల్లి పేస్ట్. ఓకే, దీంట్లో ఇప్పుడు పోపు పెట్టడం అట్లా ఏమైనా చేయాలా? అవసరం లేదా? ఇంకా అవసరం లేదు, ఇది డైరెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ దీంట్లో మనం ఇంకేమేస్తున్నారు దాంట్లో? జీరా పౌడర్. ఓకే, జీరా పౌడరు ఇందులో వేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా బాగా కలిపేసి దీన్ని మనం ఇలా దీనికి ఈ సాసు దాంట్లో కాంబినేషన్ పెట్టుకొని తిన్నట్టయితే అదిరుస్తా అన్నట్టు ఉంటుంది. దీనికన్నా ముందు అది ఇవ్వండి, దాని మీద కొంచెం పౌడర్ వేయాలి. నేను చెప్పాను కదా, పౌడర్ కూడా చల్లుకోవాలి. మసాలా పౌడర్ ఏమైనా? గరం మసాలా పౌడర్. ఓకే, గరం మసాలా పౌడర్ను కూడా ఇలా మీదకించి స్ప్రింకిల్ చేసేస్తే ఫ్లేవర్ కూడా ఇంకా బాగా పెరుగుతూ ఉంటుంది. ఇలా కొద్దిగా ధనియాల పౌడర్ కూడా, గార్నిషింగ్కు కొంచెం పైనుంచి కొత్తిమీర చల్లి దీన్ని ప్లేట్లో ఇలా ప్రజెంటేషన్ చేసి దీన్ని మనం తిన్నట్టయితే అదుర్స్ అనిపిస్తుంది. మరి ఇప్పుడు స్వాతి ఇక్కడ రెడీగా ఉంది, మరి ఆమె తినాలని నోరు ఊరుతూ ఉంటుంది. కాబట్టి ముందు ఆమె తిన్న తర్వాత దీని రుచి ఎలా ఉందో చెప్తుంది ఇప్పుడు స్వాతి గారు. తప్పకుండా అండి. సో వ్యూయర్స్, మరి కోడి గారెలు నా చేతిలో రెడీగా ఉన్నాయి. ప్రొసీజర్ అంతా ఒకసారి చెప్పాను కదా, బ్రీఫ్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. సో ఫస్ట్ చికెన్ని చక్కగా మిక్సీ పట్టి ఒక మంచి పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. దాంట్లో ఉప్పు, కారం, అలాగే పచ్చిమిర్చి, పచ్చి అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా శనగపిండి, వరిపిండి కూడా వేసి బాగా కలిపి దాన్ని గారెలకు ఎలా అయితే ఒత్తుకుంటామో అలా గారెల్లాగా ఒత్తుకుని డీప్ ఫ్రైకి నూనెని పెట్టేసుకొని దాంట్లో డీప్ ఫ్రై చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దీనికోసం ఒక సాస్ రెడీ చేశారు యాదగిరి గారు. ఒక బౌల్ తీసుకొని దాంట్లో చక్కగా గడ్డగా ఉన్న పెరుగును తీసుకొని దాంట్లో ముందుగా కొత్తిమీర, తర్వాత కొంచెం కారపొడి, ఉప్పు, అలాగే కొద్దిగా వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్ ఇవన్నీ వేసి బాగా చక్కగా కలపాలి. అయితే కారపొడి కూడా వేయాలి దీంట్లో. మామూలుగా పచ్చిమిర్చి వేస్తుంటాం కానీ పచ్చిమిర్చి కాకుండా దీంట్లో కారపొడి వేయాలి, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి. అన్నీ కూడా ఫైన్గా చాప్ చేసినవే వాడుకోవాలి దీంట్లో. సో అది చేసిన తర్వాత మనకు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. అది సాస్ లాగా పెట్టేసుకోవాలి. ఈ లోపు మనం ఆల్రెడీ చికెన్ గారెలు ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో దాన్ని మళ్ళీ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చక్కగా గరం మసాలా పొడి అంతా కూడా స్ప్రింకిల్ చేయాలి. స్ప్రింకిల్ చేసిన కోడి గారెలు అండ్ విత్ సాస్ ఇది తింటే బాగుంటుంది. వీటి కాంబినేషన్ అని యాదగిరి గారు చెప్తున్నారు. సో ఎలా ఉండబోతుందో టేస్ట్ చూసి ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో దీంట్లో డిప్ చేసుకొని తింటే బాగుంటుంది అన్నారు కదా, సో చూద్దాం. వావ్, చాలా చాలా టేస్టీగా ఉంది. మామూలుగా మనం ప్లెయిన్గా ఈ గారెలు కూడా నార్మల్గా రైస్లోనో లేకపోతే స్టార్టర్స్ లాగా అంచుకైనా అట్లా తినేట్లు ఆ టేస్ట్ బాగుంది. లేదు కావాలి సాస్ కూడా కావాలి, ఇలా చట్నీ కూడా కావాలి అనుకునేవాళ్ళు సో ఆ చట్నీ కాంబినేషన్తో తింటే కూడా చాలా బాగుంది.